మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. పార్టీ ఏదైనా ఫైనల్ నిర్ణయం అధిష్టానానిదే. అందులోనూ కాంగ్రెస్ పార్టీ అంటే ఢిల్లీ పెద్దలు చెప్పిందే వేదం. వాళ్లు డిసైడ్ చేయనిదే ఏదీ జరగదు. అలాంటి హస్తం పార్టీకి చెందిన ఓ సీఎం నెక్స్ట్ 10 ఏళ్ల ఫ్యూచర్ ప్లాన్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి పదవి విషయంలోనే కాదు, ఏకంగా జాతీయ రాజకీయాలు కూడా వెనక మాట్లాడడం వెనక కారణమేంటి? పార్టీ అధిష్టానం నుంచి ఆయనకు హామీ వచ్చిందా, లేక వ్యూహాత్మక రాజకీయాల్లో భాగంగా ఈ ప్రకటన చేశారా? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా నెక్స్ట్ 10 ఏళ్ల టార్గెట్ ను ప్రకటించారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని, 2034 వరకు తానే సీఎం గా ఉంటానని ధీమా వ్యక్తం చేశారు. ఆ తర్వాత గెలిచినా కూడా తాను సీఎం గా ఉండనని, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోతానని ప్రకటించారు. ఈ రోజు కూడా నేను చెప్తున్నా, 34 వరకు నేనుంటా. 34 తర్వాత నేను జాతీయ రాజకీయాలు పోయినప్పుడు ఆ రోజు వచ్చి నువ్వు అడుగు. 34 తర్వాత మొత్తం 100% సీట్లు గెలిపించి కాంగ్రెస్ కి అధికారం ఇచ్చినా కూడా నేను ముఖ్యమంత్రి పదవి తీసుకోను. నేను తర్వాతి తరానికి బదిలీ. గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చాలా సార్లు చేశారు రేవంత్ రెడ్డి. గతంలో ఇలాంటి కామెంట్స్ పై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ హైకమాండ్ ను కాదని, తర్వాతే ముఖ్యమంత్రి తానేనని ఎలా ప్రకటిస్తారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలోని మిగతా నేతలు బహిరంగంగా మాట్లాడకపోయినా అంతర్గతంగా చర్చనీయాంశంగా మారింది. తొలి నుంచి టార్గెట్ ఫిక్స్ చేసుకుని రీచ్ అయ్యే స్ట్రాటజీతో సాగుతున్నారు రేవంత్ రెడ్డి. 2006లో కాంగ్రెస్ మినహా అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించుకుని ఇండిపెండెంట్ గా పోటీ చేసి జడ్పీటీసీగా గెలుపొందారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ విషయంలో కూడా అలాంటి వ్యూహాన్నే అమలు చేసి సక్సెస్ అయ్యారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణకు తాను సీఎం అవుతానని చాలా సార్లు బహిరంగంగా ప్రకటించారు రేవంత్ రెడ్డి. 2023లో తెలంగాణ పీసీసీ చీఫ్ గా ఉంటూ కాంగ్రెస్ విజయం సాధించడంలో సక్సెస్ అయ్యారు. రేవంత్ రెడ్డి ఎఫర్ట్ కు మెచ్చిన కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసింది. ప్రస్తుతం తెలంగాణ సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డి 2029లో జమిలి ఎన్నికలు జరుగుతాయని, ఆ తర్వాత కూడా తానే సీఎం అవుతానని చెబుతూ వస్తున్నారు. సీఎం పీఠం విషయంతో పాటు జాతీయ రాజకీయాలపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. నేషనల్ పాలిటిక్స్ అని ప్రకటించిన రేవంత్ అక్కడ ఎలాంటి పోస్ట్ అన్నది మాత్రం చెప్పలేదు. ఇవన్నీ జరగటం కూడా అంత ఆషామాషి కాదు. కాంగ్రెస్ అధిష్టానం మెప్పు ఉంటే తప్ప జరిగే ఛాన్స్ లేదు. మరి రేవంత్ రెడ్డి హైకమాండ్ ఇచ్చిన హామీతోనే ఈ వ్యాఖ్యలు చేశారా, లేక రాజకీయ వ్యూహంలో భాగమా అన్నది $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలింది.